వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండల కేంద్రంలోని శ్రీ పార్వతీ పరమేశ్వర సమేత స్వామివారి ఆలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని కలత్తూరు కృపాలక్ష్మి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి, సత్యవేడు పరిశీలకులు మహాసముద్రం దయాసాగర్ రెడ్డి వైసీపీ నాయకులతో స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని కృపాలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు సీఎం జగనన్న చేసిన అభివృద్ధిని చూసి సార్వత్రిక ఎన్నికలలో జీడీ నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని అయిన కలత్తూరు కృపాలక్ష్మి అనే నాకు ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప గారికి మీ అందరి అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె రెండు చేతులు జోడించి ఓటర్లను అభ్యర్థించారు. మా నాన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి అడుగుజాడలో నడుస్తూ మీ అందరికీ అండగా నిలుస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మహాసముద్రం, హేమలత, సురేష్ రెడ్డి, యువత, వైసీపీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ చూడకుండా పేదరికాన్ని ఎన్నుకొని ప్రతి ఇంటికి 1 లక్ష నుంచి 10 లక్షలు, 15 లక్షలు కూడా పోవటం జరిగింది. ఇంతవరకు మన తలరాత్రులు మారాలంటే విద్య అవసరం. నాడు నేడు స్కూల్ ఎట్టున్నది, ఈ విధంగా ఈ బుద్ధి ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి ఆలోచించాలా. దయచేసి నా బాధ అంతా ఏమంటే ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీలు అనే వాళ్ళు పూర్తిగా కాంగ్రెస్ లో ఉన్నాము, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి వచ్చినాము, మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నాము. ఎన్ని మంది 40 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలించినా ఏదో 2, 3, 4 అర్జున వాళ్ళు పోయి ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రోజు కూడా ఎస్సీ కాలంలో ఓటు అడగల. అన్నిటికన్నా మించి ఇక్కడ దయాసాగర్ రెడ్డి ఉన్నారు, అందరూ ఉన్నారు ఇక్కడ. ఎప్పుడు మనం అందరూ సహకరించని మనం ముందుకు పోతా ఉన్నాము. కానీ చంద్రబాబు నాయుడు ఎవడైనా ఎస్సీగా పుడతాడని మాట్లాడినాడు. అంబేద్కర్ విగ్రహం అన్ని దేవుళ్ళు, ప్రతి కులానికి ఒక దేవుడు ఉంటే కేవలం అన్ని జాతులకి అంబేద్కర్ నిజమైన దేవుడు. మహిళలు కూడా రిజర్వేషన్ తీసుకొని వచ్చినటువంటి చరిత్ర ఉంది. అటువంటి వ్యక్తిని విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు 210 అడుగులు విగ్రహాన్ని పెట్టడమే కాకుండా విజ్ఞానాన్ని అక్కడ కంప్లీట్ గా చదువు ఏ విధంగా ఉండాలనేది తీసుకొని వచ్చి ఒక దళితుడైన ఆ రోజు అంతరాని కులలో పుట్టినా, ఆ రోజు బాధలో ఎంత పడినా ఆయన రాజ్యాంగ చట్టం రాశాడు. అందరికన్నా పెద్ద మేధావైనాడు. అటువంటి విగ్రహం పెడితే చంద్రబాబు నాయుడు కనీసం జగన్మోహన్ రెడ్డి విగ్రహం పెట్టాడు. ఈ విధంగా అంబేద్కర్ విగ్రహం పెట్టినారంటే ఆయన స్టేట్మెంట్ పోతాడు. ఏ విధంగా రెచ్చగొట్టినాడంటే ఇది వాస్తవం. రిజర్వేషన్ లో వచ్చిన అంబేద్కర్ రిజర్వేషన్ పెట్టాడు. ఈ రోజు విజయవాడలో నడి పట్టులో 18.92 సెంట్లు ఉన్న ఆ భూమిని ఆక్రమించుకొని అక్కడ మన డాక్టర్ అంబేద్కర్ విగ్రహం పెట్టినాడంటే ఎంత చతుర్థం మన ఎస్సీ పైన ఉన్నదని నేను ఆలోచించుకోండి. ఎస్సీలు ఎవరైనా పుట్టారంటారు. ఎస్సీ కాలంలో ఎప్పుడు ఓటు వచ్చింది అడిగిందా? ఈ రోజు అసలు ఎవరెవరు పెట్టినారో ఒకసారి ఆలోచించండి. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నాను? చిత్తూరు జిల్లాకే పెద్దిరెడ్డి గారు, ఆయన పెద్ద ఆయన, మా అన్న మిథునన్న గారు నన్ను ఆశీర్వదించి మీ ముందుకు పంపించినారు. మహిళలు అన్ని రంగంలో ముందుండాలని జగనన్న తీసుకున్న నిర్ణయము, మా నాన్నగారి కోరిక మేరకు మీ ఇంటి బిడ్డగా నన్ను మీరు కూడా ఆశీర్వదిస్తారని నమ్మకంతో జగనన్న నన్ను ఆశీర్వదించి పంపించినారు. జగనన్న పథకాలు ఎలా పేదల గుండెల్లో పదిలంగా ఉన్నాయో ప్రతి ఒక్క పేద హృదయము జగనన్నని తలుచుకుంటోంది. మేమందరం మా అన్నకి రుణం ఎలా తీర్చుకుంటామంటే మేమందరూ జీడీ నెల్లూరుని అత్యధిక మెజారిటీతో గెలిపించి అన్నకి బహుమతిగా ఇస్తామని ప్రతి చోట చెప్తా అన్నారు. మీ అందరి మంచి హృదయానికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలు ఇలానే కొనసాగుతాయి. అన్న ఇంకా మంచి పథకాలతో మన ముందుకు వస్తారు. మంచి చేసే వాళ్ళని మనం అందరం ఆశీర్వదిస్తాము, ముందుకు నడిపిస్తాము. మీ అందరి చల్లని దీవెన జగనన్న ముందు అన్నను ముఖ్యమంత్రి చేయాలని 2 ఓట్లు ఇస్తారు. ఎంపీ గారికి నాకు 2 ఫ్యాన్ గుర్తుకు వేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇక్కడ పెనుమూరులో ఉండే ప్రతి ఒక్క అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, దయాన్న గారికి, విజయన్నకి, కమలాకర్ అన్నకి, అక్కకి, లోకేష్ అన్నకి
ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అన్నదమ్ములకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరి ఆశీర్వాదం దీవెన ఎప్పుడు నాకు ఉండాలి. మీ చల్లని దీవెనల వలన నేను మీ ఎంతో అవసరపడి కరెంటు విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ బాగా చేశాడు. నన్నైతే నిలబెట్టి పనులు చేపించాడు. అందువల్ల లోకేష్ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇప్పుడు దయాసాగర్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుకుంటూ రాష్ట్రంలో వచ్చే 150 సీట్ల కన్నా ఎక్కువ సీట్లు వచ్చే సంకేతాలు కనిపిస్తాను. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు మనకు బాగా ఇంకా రెట్టింపు అయ్యి ఇంకా అభివృద్ధి కావాలంటే, ఇంకా మీకు మీ జీవితాల్లో ఇంకా వెలుగు రావాలంటే, ఇంకా ఈ ఒక టర్మ్ కాకుండా ఈ టర్మ్ జగనన్న వస్తే ఇంకా ఎన్నెన్నో పథకాలు మధ్యలో ఉన్నాయి. అవన్నీ కూడా చేస్తారు. మీరు అన్ని ఆలోచించి ఆయన చేతులు బలపరిచి ఈసారి మన ఇక్కడ లోకల్ గా మన ఎమ్మెల్యే అభ్యర్థి అన్నగారు కుమార్తె కృపాలేశ్వర గారికి మరియు రెడ్డప్పన్న